అగ్రరాజ్యం అధినేత ట్రంప్ మొదలుపెట్టిన ట్రేడ్ వార్ రోజు రోజుకి ముదురుతోంది. కెనడా, మెక్సికోలపై 25% సుంకాలు, చైనా ఉత్పత్తులపై మరో 10% సుంకాలను పెంచుతున్నట్టు ట్రంప్ చేసిన ప్రకటనపై ఆయా దేశాలు ఘాటుగా స్పందించాయి. తాము కూడా అమెరికాపై సుంకాలు విధిస్తాయని స్పష్టం చేశాయి. ఇప్పటికే చైనా అమెరికా దిగుమతులపై 15% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించింది. ఇక కెనడా, మెక్సికో సైతం రివెంజ్ ట్యాక్సులుంటాయని తెలిపాయి. దీంతో అమెరికా పలు దేశాలతో వాణిజ్య సంబంధాలను పాడు చేసుకోవడంపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పలు దేశాలతో కొత్త యుద్ధాన్ని ప్రారంభించారు. శత్రు దేశాలతో కాక మిత్రు దేశాలతోనూ ట్రంప్ టారిఫ్ వార్కు దిగుతున్నారు. తాజాగా కెనడా, మెక్సికో దేశాల దిగుమతులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అంతేకాక చైనా ఉత్పత్తులపై సుంకాలను 10% నుంచి 20%కి పెంచుతున్నట్టు తెలిపారు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలన్నీ సుంకాలను చెల్లించాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఫెంటానిల్ వంటి సింథటిక్ డ్రగ్స్ను అడ్డుకట్ట వేయడానికి, అక్రమ వలసలను నియంత్రించడానికి ఇలాంటి చర్యలు తప్పనిసరిగా అవసరమని సమర్థించుకున్నారు. ట్రంప్ తాజా నిర్ణయంపై చైనా ధీటుగా బదులిచ్చింది. అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా తాము సిద్ధమేనని స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా నుంచి చైనాలో దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకం విధిస్తున్నట్లు తెలిపింది. ట్రంప్ నిర్ణయంపై చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ దిగుమతి సుంకం ప్రకటనపై అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకున్నా చైనా చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇదే అంశంపై అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం అధికారిక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకుంటోంది? అది టారిఫ్, ట్రేడ్ వార్, ఇతర యుద్ధమైనా తాము చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పోస్ట్ చేసింది. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ప్రతి ఉత్పత్తి 10% నుంచి 20% దిగుమతి సుంకం తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ట్రంప్ సుంకాల ప్రకటనతో ప్రతిగా చైనా సైతం అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబీన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10% సుంకాలు విధించనున్నట్లు వెల్లడించింది. అదనపు సుంకాలు ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ పేర్కొంది. తమ ఉత్పత్తులపై విచ్చలవిడిగా టారిఫ్లు విధిస్తున్న అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చైనా స్పష్టం చేసింది. సుంకాల విషయంలో అమెరికాతో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని తెలిపింది. చైనా ఎగుమతి చేసే మొత్తం ఉత్పత్తుల్లో 15% అమెరికాకే వెళుతుంటాయి. 2023లో ఇరు దేశాల మధ్య $575 బిలియన్ వాణిజ్యం జరిగింది. ఇందులో చైనా నుంచి అమెరికాకు $427.2 బిలియన్ ఎగుమతులు, అమెరికా నుంచి చైనాకు $147.8 బిలియన్ ఎగుమతులు జరిగాయి. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తొలి నాళ్లలోనే చైనా ఉత్పత్తులపై 10% సుంకాలు విధించారు. తాజాగా మరో 10% వడ్డించారు. దీంతో ఇప్పటిదాకా సుంకాలు 20%కి చేరాయి. దీనిపై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా 10 అమెరికా సంస్థలను విశ్వసనీయం కాని సంస్థల జాబితాలో చేర్చాలని చైనా నిర్ణయించింది. ఇందులో రక్షణ, ఏఐ, విమానయానం, ఐటీ రంగాలకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి. ట్రంప్ సుంకాల ప్రకటనతో కెనడా, మెక్సికోలు ప్రతీకార సుంకాలకు సై అంటున్నాయి. అమెరికాపై టారిఫ్ యుద్ధం మొదలుపెట్టాయి. ఫలితంగా వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తడంతో పాటు ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిపోయి అంతిమంగా ప్రజలు కష్టాల పాలయ్యే ప్రమాదం కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్లో ఎంతమాత్రం న్యాయం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని ట్రూడో తీవ్రంగా ఖండించారు. తమ ఉత్పత్తులపై అన్యాయంగా సుంకాలు విధిస్తే అమెరికాకు తగిన సమాధానం చెప్పక తప్పదని హెచ్చరించారు. కౌంటర్ టారిఫ్ చర్యలను ట్రూడో ప్రకటించారు. మొదటి దశలో అమెరికా ఉత్పత్తులపై 25% సుంకాలు విధిస్తామని, అమెరికా ఎగుమతిదారులు $20.6 బిలియన్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం గనుక వెనక్కి తగ్గకపోవడంతో తాము కూడా సుంకాలు విధిస్తున్నామన్నారు. ఇక రెండో దశలో భాగంగా మరో 25% టారిఫ్లు విధిస్తామన్నారు. 3 వారాల్లో $125 బిలియన్ విలువైన అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు వసూలు చేస్తామని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆటోమొబైల్స్, స్టీల్, అల్యూమినియంపై మున్ముందు మరిన్ని సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. అమెరికా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా
టారిఫ్ల విషయంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ట్రూడో స్పష్టం చేశారు. అమెరికా మనసు మార్చుకుంటే తాము కూడా అదే బాటలో నడుస్తామని పరోక్షంగా సూచించారు. అనవసరమైన వాణిజ్య యుద్ధం ప్రజలకు మేలు చేయదని ట్రూడో అభిప్రాయపడ్డారు. అమెరికా చర్యలకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ స్పష్టం చేశారు. తమ వద్ద ప్లాన్ బి, సి, డీలు ఉన్నాయని ప్రకటించారు. తమ దేశ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం గనుక టారిఫ్లు పెంచితే ఏం చేయాలన్న దానిపై స్పష్టమైన ప్రణాళికలు తమకు కూడా ఉన్నాయని తెలిపారు. అమెరికా, మెక్సికో మధ్య సహకారం ఇప్పటికైతే అద్భుతంగా ఉందని తెలిపారు. వాణిజ్యం, భద్రతాపరమైన అంశాలపై ఇటీవల ఇరు దేశాల అధికారుల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయన్నారు. తమ ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు విధించే పరిస్థితి ఉండదని అంచనా అనుకున్నామని, కానీ ఇప్పుడు ట్రంప్ సుంకాలు విధించడంతో తాము కూడా తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు భారత్ పైన ట్రంప్ సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 2 నుంచి ఈ కొత్త టారిఫ్లు అమల్లోకి వస్తాయన్నారు. అయితే చైనా, మెక్సికో, కెనడాలు అమెరికా టారిఫ్లపై ఘాటుగా స్పందించినా ఇంకా భారత్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరి ట్రంప్ చెప్పినట్టు భారత్ కూడా భారీగా టారిఫ్లు వసూలు చేయడాన్ని కొనసాగిస్తుందా, లేక వాణిజ్యాన్ని పెంచుకునేందుకు జీరో టారిఫ్ పాలసీని తీసుకొస్తుందా అనేది వేచి చూడాలి.